తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పరిధిలోని 5 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 2.57 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు వివరాలను నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వై సత్యకిషోర్ పర్యవేక్షణలో సీతానగరం ఎస్ఐ డి రామ్ కుమార్ సిబ్బందితో వెళ్లి గంజాయి అక్రమ రవాణాపై కొరడా జులిపించారు. నల్గొండ గ్రామ శివారు మామిడి తోట వద్ద 5గురిని అదుపులోకి తీసుకుని వీఆర్ఓ సమక్షంలో 5 ప్యాకెట్లలో ఉన్న సుమారు 2.57 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మామిడి తోటల వద్ద కొంతమంది వ్యక్తులు అక్రమంగా గంజాయిని కలిగి ఉన్నారనే సమాచారం రావడం జరిగింది. ఈ సమాచారం మేరకు సీతానగరం ఎస్ఐ గారు వారి సిబ్బంది వారి వద్దకు వెళ్లి వారి దగ్గర నుంచి ఒక 2.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరు 5గురు కూడా ఒరిస్సా నుంచి గంజాయిని అక్రమంగా తీసుకొచ్చి ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి రిటైల్ గా విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు. వారందరినీ ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ వివరాలు చింతల గంగరాజు సన్ ఆఫ్ వీర్రాజు, నల్గొండ గ్రామం సీతానగరం మండలం, బండారు అప్పన్నదొర నల్గొండ గ్రామం సీతానగరం మండలం, తాటిపాక గణేష్ తొర్రేడు గ్రామం రాజనగరం, నేదురుమల్లి అఖిల్ మురమండ గ్రామం కడియం మండలం, పోలిన సాయి సతీష్ బొబ్బర్లంక గ్రామం సీతానగరం మండలం. బీఆర్ఓ ప్రెజెన్స్ లో పంచనామా ద్వారా వీరి దగ్గర ఉన్నటువంటి 2.5 కేజీల గంజాయిని అలానే 1500 రూపాయల క్యాష్, ఒక మోటార్ సైకిల్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 5గురు వ్యక్తులను కూడా ఈ రోజు రిమాండ్ కి పంపించడం జరుగుతుంటుంది.